శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఈ కార్తీక మాసంలో పరిష్కారాలు, పరిహారాలు, అలాగే మంత్రాలు అన్నీ తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఒక గొప్ప విషయం గురించి తెలుసుకుందాం. ఆ విషయం ఏమిటి అంటే శివలింగంలోని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారా? ఇప్పుడు తెలుసుకుందాం. ఉంటారా, ఉండరా? వీడియోని మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి షేర్ చేయండి. మనం తెలుసుకుందాం. బ్రహ్మ శివలింగంలోని మీదన 1/3 అంటే 1/3% శివ, ఆ కిందన మధ్యలో ఉన్న భాగం 1/3 మనకేంచి విష్ణువు, ఇంకో 1/3 ఏంచి బ్రహ్మ. వీళ్ళు ముగ్గురు కలిసి శివలింగం. అదేవిధంగా కిందన ఉన్న పానమంట అమ్మవారు అనమాట. అలాగే మనం మునిమనవల వరకు చూడాలి, లేదా మనకి మునిమనవలతో ఆడుకోవాలి, అంతవరకు మన ఆయుష్ వృద్ధి చెందాలి, మన వంశం కూడా వృద్ధి చెందాలి, మనకి నిత్యము కూడా మనకి ఎటువంటి కష్టము డబ్బుల గురించి లేకుండా ఉండాలి, మన కనక వర్షం కురవాలి అంటే 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా గోవులకి దానా పెట్టాలి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేయాలి. శివుడు అభిషేకం చేసి గోశాలకు వెళ్ళి గోవులకి దానా పెట్టి వాటి పరిచర్యలు చేసుకొని తిరిగి వస్తే, ఈ విధంగా 41 రోజులు మనం ప్రతినిత్యం చేస్తే మనకి ముని మనవలు చూసుకునేంత వరకు కూడా అవకాశం ఉంటుంది. ఆయుష్ ఇస్తాడు. అంతవరకు కూడా మనకి సిరి సంపదలకి లోటు లేకుండా కూడా శివుడే చూసుకుంటాడు. అదేవిధంగా మన ఇంట్లో ప్రతినిత్యము కూడా శుభకార్యాలను జరుగుతూ ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల. అందుకనే మనం ప్రతినిత్యము కూడా గోవుకి ఒక 41 రోజుల పాటు ఆహారం అందించి శివుడికి అభిషేకం చేస్తే మనకి ప్రతినిత్యము కూడా శివుడిని ఏ విధంగా భావించాలి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళ ముగ్గురుగానే శివుడిని భావించి మనం అభిషేకం చేసి తర్వాత గోశాలకు వెళ్ళి గోవు సేవ చేసుకొని గోవులకి దానా పెట్టి, అంటే గోవులకి తిండి పెట్టి మనం వస్తే మనకి ఈ విధంగా 41 రోజులు చేస్తే మనకి ఇంటి నిండా సిరి సంపదలు వెలజిల్లుతాయి. అదేవిధంగా మనం మునిమనవల వరకు మనకి దీర్ఘ ఆయుష్ని ఇస్తాడు శివుడు. ఓం నమ శివాయ. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.